ఎన్నో సూచక క్రియలు చేసి శిష్యుల్ని పెంచాడు. సర్వసత్యము నడుపక ఆయన ఆత్మను మనపై పంపాడు. రెండవ రాకడ నమ్మిన వారను ఆయనతో తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. అట్టి విశ్వాసంతో అందరం కలిసి పాడదాం, ఎలుగెత్తి కీర్తిద్దాం, మహింపడుద్దాం. ఎవరు మనకొండదు, అందరం కలిసి. ఎన్నో సూచక క్రియలు మాపై చేసి శిష్యులను పిలచు, సర్వ సత్యములు నడుపగని ఆత్మ మాపై పంపి, రెండో రాకలో నమ్మిన వారలనెత్తబడి ఆకర్షణలో యేసుని ప్రేమ, యేసుని కరుణ, యేసుని త్యాగం, యేసుని మహిమ నీకే 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 చెల్లును. హల్లెలూయా 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 హల్లెలూయా. నజరేతువాడ యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభునికి స్తోత్రం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా నీకే స్తోత్రం. గట్టిగా నజరేతువాడ యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభునికి స్తోత్రం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నజరేతువాడ యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభునికి స్తోత్రం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా నీకే స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని మహింపడుద్దామా? ఆ వాస్తవాన్ని నువ్వు గ్రహించినట్లయితే ఈరోజే జీవితంలో దేవుడిచ్చేటటువంటి జ్ఞానంతో నీ కుటుంబాన్ని నిర్మించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. జ్ఞానం కలిగి ఉన్నట్లయితే ఆ జ్ఞానము నీ జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలను పరిష్కరిస్తుంది. సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో ఈ చక్కని మాట ఉంది, చదివిస్తున్నాను రండి. 23వ అధ్యాయము 14వ వచనము. నా కుమారుడా, 15వ వచనము. సామెతలు 23:15. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా ఏమిటట సంతోషించును. ప్రతి భర్త, ప్రతి భార్య జ్ఞానము కలిగి జీవిస్తే ఆ జ్ఞానము మీ జీవితంలో వచ్చేటటువంటి సమస్యలను పరిష్కరిస్తుంది, సమాధానాన్ని అనుగ్రహిస్తుంది. కొంతమంది అజ్ఞానంతో లేనిపోని తలనొప్పులు కొని తెచ్చుకుంటారు. భార్య భర్తకు ఫోన్ చేసింది, SMS పెట్టింది, మీరు వెజిటబుల్ మార్కెట్కు వెళ్ళి
కూరగాయలు పట్టుకురండి, మీ ఫ్రెండు రేఖ ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది, నా దగ్గరే ఉంది అని మెసేజ్ పెట్టింది. భర్త వెంటనే జవాబు ఇచ్చాడు. ఆఫీస్లో ఉన్న భర్త వెంటనే జవాబు ఇచ్చాడు, వెజిటబుల్స్ తీసుకురామన్నా బాగుంది, కానీ నా ఫ్రెండ్ రేఖ నీ దగ్గర ఉండడం ఏమిటి అని చెప్పి తను సమాధానం ఇచ్చాడు. భార్య సమాధానం ఏంటో తెలుసా? నా మెసేజ్ చదివారో లేదో అని చెప్పి నాకు ఎలా తెలుస్తుంది, అందుకే మీ ఫ్రెండ్ రేఖ నా దగ్గర ఉందని చెప్పేసరికి వెంటనే జవాబు ఇచ్చేశారు మీరు అని చెప్పింది. కాసేపు అయిన తర్వాత భర్త జవాబు ఇచ్చాడు, వెజిటేబుల్ మార్కెట్కి వచ్చాను నా ఫ్రెండ్ రేఖతో పాటు అని చెప్పి ఇచ్చాడు. భార్యకు ఒళ్ళు మండిపోయింది. ఏమిటి, అన్నంత పని చేశారన్నమాట, దాన్ని తీసుకొచ్చేశారన్నమాట. ఉండండి నేను వస్తున్నా అని చెప్పి 15 నిమిషాలు రెడీ అయిపోయి వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళిపోయిందండి. అక్కడ మొత్తం వెతికేస్తుంది. ఎవరి కోసం? భర్త కోసం, భర్త ఫ్రెండ్ రేఖ కోసం. ఎక్కడా కనిపించట్లా. భర్తకు మెసేజ్ పెట్టింది, నేను వెజిటేబుల్ మార్కెట్కి వచ్చా, నువ్వు ఆ రేఖ ఎక్కడ చచ్చారో అని చెప్పి మెసేజ్ పెట్టిందండి. అప్పుడు భర్త మరలా జవాబు పెట్టాడు, మెసేజ్ పెట్టాడు, ఆఫీస్లో నేను ప్రశాంతంగా పనిచేసుకుంటున్నా, వెజిటేబుల్ మార్కెట్కి ఎలాగో వచ్చావు కదా, కూరగాయలు పట్టుకెళ్ళని చెప్పి అన్నాడు. సరిపోయిందా? ఇంత అవసరం అంటారా? దానికి కావాల్సింది వాస్తవంగా ఏంటి చెప్పండి? కూరగాయలు. భర్తకు మెసేజ్ పెట్టచ్చుగా, వస్తా కూరగాయలు పట్టరండి అని చెప్పేసి. అబ్బే, ఏదో విధంగా ఎక్కడో ఒక చోట గిల్లాలి. ఆ తర్వాత ఇదిగో ఇది పరిస్థితి. సహోదరులు, అనవసరంగా భర్తను ఉడికించే ప్రయత్నమో, భార్యను ఉడికించే ప్రయత్నమో, అనవసరమైనటువంటి డిస్కషనో, సంభాషణో క్షేమం కాదు. ప్రాముఖ్యంగా చిలికి గాలి ఇవ్వాలంటారు చూసారా? ఆ విధంగా చిన్న చిన్న విషయాలకే భార్య భర్తలు అనవసరంగా కొట్టుకు చస్తూ ఉంటారు, అరిచి కేకలేస్తూ ఉంటారు.